గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ వేస్తాను, సవాల్. దానికి మీరు ఆన్సర్ ట్రై చేసుకోవచ్చు. ఆ ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది, అబౌట్ నేచర్ గురించి ఉంటుంది. ఆ ప్రశ్నలో మీకు ఎటువంటి సమాధానం మీ మైండ్కు తట్టుతుందో అది మాకు ఆన్సర్ చేయండి. మీకు సూటబుల్గా రివార్డ్స్ కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ ప్రశ్న, ఒకరోజు, ఈరోజు మాత్రం ఒకే క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ప్రశ్న, బెగ్గర్స్, భిక్షగాళ్ళకి మనం దానం చేస్తే పుణ్యమా పాపమా అనేది ఒకటి. ఆ విమర్శ మీరు చర్చించుకొని డిస్కస్ చేసుకొని నాకు ఆన్సర్ చేయండి. మీరు కారులో వెళ్తున్నప్పుడు క్రాస్ రోడ్ల దగ్గర కానీ, జంక్షన్ల దగ్గర కానీ, గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే భిక్షగాళ్ళు ఉంటారు. మీరు వేసే కొలది వేసినంత కంటిన్యూగా చేస్తూ ఉంటే, వేస్తూనే ఉంటే భిక్షగాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు. వెయ్యడం ఆపేస్తే 2 రోజులు 3 రోజులు చూసి ఏదో ఒక పని చేసుకుంటారు. అవునా? అంటే భిక్షగాళ్ళని మీరు తయారు చేస్తున్నారా, అది పుణ్యమా వేస్తే అనేది మీరు చెప్పండి. ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో భిక్షగాళ్ళకి భిక్షాటన చేసేవాళ్ళు ఎలా అంటుంటారంటే, గంగిరెద్దులు, తోలుబొమ్మలాట్లు అవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే వాళ్ళు ఆ రోజు వర్క్ చేయలేక ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేదానికి పల్లెటూరులో పెట్టినది భిక్షాటన. అందువల్ల మీరు భిక్షాటన చేసేది పల్లెటూరులో ఉన్న ఓల్డెన్ డేస్లో ఉన్న వాళ్ళకి వేరు, సిటీస్లో రోడ్ జంక్షన్ దగ్గర, గుడి దగ్గర భిక్షం కోసం కూర్చొని ఉన్న వాళ్ళకి భిక్షం వేయడం వేరు. సో మీకు క్వశ్చన్, భిక్షం వెయ్యడం పాపమా పుణ్యమా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి, నేను చాలా మీకు వీడియోస్లో క్వశ్చన్ ఇస్తున్నాను. నా ప్రశ్న, మీ సమాధానం ఎలా ఉంటుందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.